తొలి ఏకాదశి ద ఫస్ట్ ఫెస్టివల్ ఇక్కడి నుంచే పండుగలన్నీ స్టార్ట్ అవుతాయి. ఇంకా తొలి ఏకాదశి అంటే ఆషాఢ మాసంలో వచ్చే మొదటి ఏకాదశిని తొలి ఏకాదశి లేదా సైన ఏకాదశి లేదా పేలాల పండుగ అని అంటుంటారు. ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళతారని, ఆ తర్వాత కార్తీక మాసంలో వచ్చే పార్శ్వ ఏకాదశి నాడు చేయి మారుస్తారని, ధనుర్మాసంలో వచ్చే ఉద్దాన ఏకాదశి నాడు స్వామివారు నిద్రలేస్తారని చెప్తూ ఉంటారు. ఏకాదశి వ్రతం ఒక్కటి చేస్తే ఎన్నో పూజలు, వ్రతాలు, నోములు చేసిన పుణ్యం వస్తుందట. అందుకోసమనే ఏకాదశి రోజు వ్రతాలు చేస్తూ ఉంటారు, ఉపవాసాలు ఉంటూ ఉంటారు. ఉప అంటే ఉండడం, వాసం అంటే దగ్గరగా. సో ఆ శ్రీ మహావిష్ణువుకి ఉపవాసం ద్వారా దగ్గరగా ఉంటూ ఉంటారు భక్తులు. ఏకాదశికి పురాణాల్లో ఒక కథ కూడా ఉంది. కృతయుగంలో మురాసురుడు అనే ఒక రాక్షసుడు బ్రహ్మ వరంతో దేవతల్ని, ఋషుల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే ఆ శ్రీ మహావిష్ణువు ఆ రాక్షసుడితో 1000 ఏళ్ల పాటు పోరాడి అలిసిపోయి ఒక గృహంలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో శ్రీ మహావిష్ణువు శరీరంలోంచి ఒక కన్య ఆవిర్భవించి ఆ కన్య ఆ రాక్షసుని అంతం చేస్తుందట. ఇక అప్పటి నుంచి తను ఏకాదశి తిథిగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇంకా అప్పటి నుంచి సాధువులు, భక్త జనాలు ఆ ఏకాదశి వ్రతం చేసి విష్ణు సాయుధ్యం పొందినట్లు పురాణాలు చెప్తున్నాయి. తొలి ఏకాదశి రోజు పేలాల పిండిని తప్పకుండా తినాలి అంటూ ఉంటారు. పేలాల పిండిని దేవాలయాల్లో, మన ఇళ్లల్లో కూడా ప్రసాదంగా స్వీకరిస్తూ ఉంటాం, అందరూ పంచుతూ ఉంటారు దేవాలయాల్లో కూడా. సో అసలు తొలి ఏకాదశి రోజు మనం పేలాల పిండి ఎందుకు తినాలి అని అంటే, పేలాలు పితృదేవతలకి ఎంతో ఇష్టమైనవి. సో మనకి జన్మనిచ్చిన పూర్వీకుల్ని ఈ రోజు గుర్తు చేసుకోవడం మన బాధ్యత. అలాగే గ్రీష్మ ఋతువు కంప్లీట్ అయిపోయి మనం రైనీ సీజన్ లోకి ఎంటర్ అవుతాం. సో ఈ సమయంలో మన శరీరానికి పేలాల పిండి వేడిని కలగజేస్తుంది. అందుకోసమనే మనం పేలాల పిండిని ఈ పండుగ నాడు స్వీకరిస్తాం.